హాయ్ హలో అండి. ఈరోజు మునగాకు పొడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. మునగాకు పొడిని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా హెల్త్కి మంచిదండి. మరి ఎలా చేయాలో చూపిస్తున్నాను. మునగాకుని కాడలు లేకుండా బాగా తుంచుకోవాలండి. తుంచుకున్న తర్వాత వాటర్లో వేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఒక పొడి క్లాత్ మీద ఎండబెట్టుకోవాలి. ఇప్పుడున్న ఎండలతోటి ఒక రోజులోనే ఎండిపోతుంది. అలా ఎండిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకొని మనకు కావాల్సినంత తీసుకొని చేసుకోవచ్చు. నాకు కావాల్సినంత మునగాకు తీసుకొని వాటికి కావాల్సిన పదార్థాలు ధనియాలు, వేరుశెనగ గుళ్ళు, మినపప్పు, పచ్చెనగపప్పు, ఎండుమిరగాయలు అండ్ వెల్లుల్లి రెబ్బలు. గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వీటైన తర్వాత వేరుశెనగ గుళ్ళని లో ఫ్లేమ్లో బాగా వేగించుకోండి. అవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత పచ్చెనగపప్పు, మినపప్పును కూడా బాగా వేగించుకుని వేగిన తర్వాత వాటిని కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత ఎండుమిర్చిని కూడా బాగా వేగించుకుని ఆ వేగిన తర్వాత వాటిలోని ధనియాలు కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా లో ఫ్లేమ్లో వేగించుకోండి. అలా వేగిన తర్వాత స్పూన్ జీలకర్ర, స్పూన్ గసగసాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేగించుకోండి. అవి వేగిన తర్వాత ఉప్పు మీ రుచికి సరిపడినంత వేసుకొని ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండబెట్టిన మునగాకుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేగించుకోండి. అలా వేగించుకోవడం వల్ల బాగుంటుందండి. కొంతమంది పచ్చి మునగాకునే వేస్తారు, కానీ ఇలా వేగించుకుంటే బాగుంటుంది. తర్వాత మిక్సీ జార్లో మనం వేగించుకున్న మినపప్పు, పచ్చెనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చిని అంతా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. అలా మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత మునగాకును కూడా మిక్సీలో వేసుకొని కచ్చాపిచ్చగా మిక్సీ పట్టి మనం పక్కన పెట్టుకున్న అదే బౌల్లో మిక్స్ చేయండి. తర్వాత రెండింటిని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి. మిక్సీలో మళ్ళీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేస్తున్నానండి. ఇది ఇలా మెత్తగా గ్రైండ్ అయింది. తర్వాత నేను చూపిన విధంగా బరకగా ఉండాలండి. తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఒక 6 months అలా నిల్వ ఉంటుందండి. ఓకే.